ఆంటీని ట్రైన్ ఎక్కించి ఇంటికొచ్చేటప్పుడు లేట్ అయిపోయిందనమాట. అప్పటికే 9 అయిపోయింది. ఏమన్నా తిందాం అనేసేసి ఆగాము. నెక్స్ట్ ఏమో బిర్యానీ తిందాం అనుకున్నాము. మేము వచ్చే దారిలో గ్రిల్ 9 అనేసి ఉంటదనమాట. టేస్ట్ చాలా బావుంటది. కానీ అక్కడ ఫుల్ రష్ ఉందనమాట. అందుకని చెప్పేసేసి ముందుకొచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ షవర్మా తిందాం అనేసేసి ఒక దగ్గర ఆగాం గానీ మరలా అక్కడ నుంచి వచ్చేసి మొత్తానికి మాకు దగ్గరలో ఉన్న ఒక పాయింట్ దగ్గర అయితే ఆగామనమాట. అప్పుడే చేస్తా ఉన్నాడు షవర్మా. చూడండి మీకే అర్థమవుతది ఎంత హైజీనిక్ గా చేస్తున్నాడో. మేమైతే మిక్సింగ్ తీసుకున్నాము. అసలు అది మయోనీస్ సాస్ ఏంటో గానీ పోస్తున్నాడు అనమాట. చూడంగానే నాకు అస్సలు తినాలనిపించలేదు. కానీ ఒక పక్కనేమో ఆకలేస్తా ఉంది. సర్లే ఈ నైట్కి ఏదో ఒకటి సర్దేసుకుందాం అనుకున్నా. అప్పటికి ఆయన అడిగాను వీడియో తీసుకోవచ్చా అని అడిగితే యూట్యూబ్ అని అడిగాడు. అవునని చెప్పాను. ఇంకా తీసుకోమన్నాడు. నేనైతే ఇక వీడియో షూట్ చేసుకున్నా. ఇంకా షవర్మాలను అయితే వేడి చేస్తున్నాను అనమాట. గ్రిల్ ఏదో చేస్తారు కదా అది చేస్తా ఉన్నాడు. ఇంకా మేము నుంచొని ఒక పక్కన ముచ్చట అయితే పెట్టుకున్నాము. నైట్ టైం కదా చాలా మంది ఉన్నారనమాట. జనాలు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు. కానీ ప్రశాంతంగా బాగుంది. సాయంత్రం టైం కదా వాతావరణం అయితే చల్లబడింది అనమాట. చాలా బాగుంది. ప్రశాంతంగా అయితే ఒక దగ్గర కూర్చున్నాము. ఇక మా షవర్మా అయితే రెడీ అయిపోయింది. మాకైతే ఇచ్చేసాడనమాట. ప్రశాంతంగా ఒక దగ్గర అయితే కూర్చున్నాము. నాకు ఎలా ఉంటదంటే ముందు ఎక్కువ తినాలి అనేసేసి ఉంటది. తీరా అది తీసుకున్న తర్వాత ముఖం కొట్టేసినట్టు అయిపోయింది. మాత్రంగా ఓపెన్ చేసి తింటా ఉన్నాను కానీ కొంచెం తినేసరికి నాకు హెవీ అయిపోయింది. టేస్ట్ అయితే పర్లేదు అని ఉంది. కానీ వాడు వేసిన సాసులు చూసి నాకైతే భయం వేసింది అనమాట. ఒక విధంగా నన్ను అడిగితే ఇలాంటివి తినకుండా ఉంటేనే బెస్ట్ కానీ నోరు ఊరుకుంటుందా చెప్పండి. నాకైతే అసలు ఎక్కలేదు. నేనైతే హాఫ్ కన్నా తినలేకపోయాను అనమాట. మెల్ల కూర్చొని ఎక్కిస్తా ఉన్నాను కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదు. అనవసరంగా సగం తిని సగం పడేయాల్సి వచ్చిందనమాట. ఇంకా తినేసేసి ఇంటికి వచ్చేసాము. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్ బాయ్.